శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంతాలలో వైఎస్సార్సీపీ నేతల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా డయేరియా మరణాలను దాచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రజారోగ్యం కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు మంచి తాగునీరు ఇవ్వలేరా అని మండిపడ్డారు. డయేరియా ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటే, పేషెంట్స్ ఉంటే ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ చేర్పించారు. ఎవడి బాధలు ఆడు పడ్డమే. కానీ ఆడి డోరుకు మాత్రం మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ అంటించడానికి మాత్రం ఎవరైనా పంపిస్తారు. ఇవాళ ముగ్గురు నలుగురు చనిపోతే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక్కడు చనిపోయాడు, మిగతా వాళ్ళందరూ వేరే కారణాల వల్ల చనిపోయారని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం సైడ్ నుంచి. కానీ ఆ ఇంట్లో చనిపోయినటువంటి భార్యని అడిగితే చెప్తుంది, గడిచిన 3 రోజులుగా వాంతులు విరోచనాలతో గడప దాటితేనే చనిపోయినాడనేటువంటి మాట చెప్తుంటే, మరి మన ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఏం ఆదేశాలు ఇచ్చారో? పోస్ట్ మార్టం ఇంక చేస్తారట. 100 మంది డయేరియాలో ఈ ప్రాంతంలో హాస్పిటల్లో ఉంటే చనిపోయిన 4 కేసులు ఇప్పటిదాకా రిపోర్ట్ అయితే, వాళ్ళ ఇంటంతా వీధులన్నీ ఊరంతా విరోచనాలతో వాంతులతో చనిపోయాడు అంటుంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఏం చెప్పేది రాస్తారు డాక్టర్. ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో మాకు కూడా తెలుసు. ఎంత దిగజారిపోయిందో ప్రభుత్వం చూడండి. అంటే ఏంటి, ఇంతమంది చనిపోయారన్నటువంటి వార్తని ప్రజలకు తెలియకుండా ఉంచుదామన్న తాపత్రయమే కానీ, ఆ కుటుంబాలను ఆదుకుందాం, మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే. ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్ష్యాలు మీరు అన్ని కెమెరాలు అక్కడే వాళ్ళ అభిప్రాయాలను విన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. ఎంతసేపు రాజధాని అనే పేరుతో డబ్బంతా అక్కడ పెట్టి మిగతా రాష్ట్రాన్నంతా నిర్లక్ష్యం చేసే పని చేస్తూ అన్ని రంగాల్ని వదిలేసి, మీరు నమ్మరు, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి శ్రీకాకుళం పోతే మందు బిల్ల లేదు, మందు బిల్ల ఇచ్చే దిక్కు లేదు అక్కడ. ఇదేమో హాస్పిటల్, ఒక పెద్ద మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ, కానీ మంచి ప్రభుత్వం స్టిక్కర్ మాత్రం వచ్చేస్తుంది, అక్కడెక్కడ గోడ కంటించేస్తారు. యూరియా బస్తా రైతు వెళ్తే వాడికి యూరియా బస్తా లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే ఆ పిల్లడికి చదువు లేదు. పేషెంట్ చేరుద్దామంటే పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఏంటిది, ఎటు తీసుకెళ్తున్నారు మీరు? 3,30,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏం ప్రయోజనం అంటున్నాను. డౌన్లో ఉన్నటువంటి అత్యంత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, వెనుకబడిన వర్గాలకి, షెడ్యూల్ ట్రైబ్ గోలుమని ఏడుస్తూ ఉన్నారు ఈనాడు. మీకు తెలుసా, ధాన్యం ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ 1,800 చిల్లర ఉంటే 1,500కు అమ్ముకునేటువంటి దిక్కులేని పరిస్థితి రైతాంగంలో ఉంది. ధాన్యం పట్టాల్సినటువంటి బరువు 2 కేజీలు ఎక్స్ట్రా దూసుకుంటే అడిగిన నాదుడే లేడు. వీళ్ళకి లంచాలు ఇస్తే చాలు, ఎవడెన్ని పట్టుకున్నా, ప్రజలు ఎలా దోచేసినా పర్వాలేదన్నటువంటి అభిప్రాయంతో ఉంది ప్రభుత్వం. కడుపు మండిపోతుంది. చనిపోయినటువంటి వారికి, బాధితులకి సరైనటువంటి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాటర్ తాగుతారా బాబు? నేడు శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో జరిగినటువంటి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక సంఘటన. డయేరియల్ డిసీజెస్ వచ్చి 4 చనిపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడ్డం. మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి నేతృత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగనే నేను
శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మావతి గారు, సోదరుడు స్వరూప్, శ్రీకాంత్, సూరిబాబు, రవి, ఇతరత్రా పెద్దలు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అలాగనే చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులను పరామర్శించాలన్నటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. మాతో పాటుగానే మీరు అందరూ కూడా వచ్చారు వీధుల్లోకి. మనం అక్కడ ఒక వెరీ కాన్స్పిక్యువస్ ఒక సంఘటన మా అందరికీ ఎదురైంది. ఒక ఆవిడ పరిగెత్తుకొని వచ్చి, బాబు ఇక్కడ శానిటేషన్ చేయలేదు, ఇంకా ఎప్పుడు చేస్తారు అని ఒక ఆవిడ అడిగింది. మీరు అందరు కూడా చూశారు. వెంటనే మేము, అమ్మ మమ్మల్ని మీరు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాము అనగానే వెంటనే ఆవిడ అన్న మాట, ఆ గొలిగేలా రాలేదేటి ఇంకా అనుకున్నాను. ఆవిడ విన్నారు కదా మీరంతా. ఏరాలు ఓట్లు వేయించుకొని ఇంతవరకు ఎవరైనా వీధుల్లోకి వచ్చారా అని ఆ తెలుగుదేశం కూటమి నాయకులను ఉద్దేశించి ఒక మహిళ మాట్లాడడం కూడా మన అందరం చూసాము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంత తంతు జరుగుతుంటే 23వ తేదీన మధ్యాహ్నం వెలువడేటువంటి